ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం షట్తిల ఏకాదశి. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి మధ్యాహ్నం 12:06 వరకు ఉంది. నక్షత్రం మూల తెల్లవారుజామున 3:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం, శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, కుజ, రవి, బుధుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, ఆనందానికి దారితీస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీలు, విదేశీ ఒప్పందాలు వంటివి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఉత్సాహకర పరిస్థితులు విద్యలో తారసపడతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేసి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు. పురోభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత మహిళలు పొందగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి గోచరిస్తుంది. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణపై అవగాహనతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు నేర్పరితనంతో పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక రక్షణ కూడా కొనసాగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆరోగ్యం పదిలం. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో కూడా ఆనందకర పరిస్థితులు, సంతృప్తికర వాతావరణం ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తొలగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విద్యలో అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. గృహ విషయాలు అన్ని రంగాల వారికి అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికం అవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. గందరగోళ వాతావరణం ఆర్థిక పరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటే అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా మాత్రమే కలిసి వస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలతో కూడినటువంటి కార్యాచరణ వికటిస్తుంది. విముఖతకు దారితీస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు, ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించుకుని లేదా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. బలాన్ని కూడగట్టుకోగలుగుతారు. మిత్రులతో సంభాషణలు రుచిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కార్యసిద్ధి అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు వ్యాపార రంగం వారికి పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. సందర్భోచిత వ్యాఖ్యల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత రాజకీయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యకలాపాల్లో వేగం పెంపొందింపచేసుకోలేకపోతారు. కొన్ని విషయాల్లో విజయాలు, కొన్ని విషయాల్లో అపజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి కొంతవరకు కలిసి వస్తుంది. ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి.
ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక చిక్కులు సమస్యలు వైద్య వృత్తి వారికి వృత్తిలో చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. సానుకూల నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు, అనుసరించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ నేర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని దూరం చేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ మహిళలు ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి యుక్తులు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా
శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. కుజ రవుల ద్వారా ఏర్పడేటువంటి విరోధాలు నియంత్రించబడతాయి. వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. మనస్పర్ధలు, ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కాళయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహాన్ని, గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శత్రుభీతి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు వేగవంతంగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అంతిమ విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి న్యాయబోధ వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు శ్రేయస్కరం, లాభదాయకం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఆరోగ్య రక్షణకి శక్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అంతిమ విషయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. మిత్రుల ద్వారా విమర్శలు ప్రబలమవుతాయి. విచిత్ర పరిస్థితులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఓర్పు, సహనంతో ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తిపరంగా కూడా కొనసాగుతాయి. విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ అతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు చక్కబెట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విధి విధానాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా కూడా విజయాలు సాధ్యపడతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా నియంత్రించి సాఫ్ట్వేర్ రంగం వారు ఆధిక్యత సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి
అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, మంగళవారం సందర్భంగా షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. షట్తిల ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా వినియోగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలాగే నువ్వులు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నువ్వులు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్వీకరించేటటువంటి జలములో కొన్ని నువ్వులు కలిపి ఆ జలాన్ని స్వీకరించాలి. నువ్వులతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. నువ్వులతో దేవతార్చన చేసి ఆ తర్వాత ఆ దేవతార్చనకు ఉపయోగించినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించడం ద్వారా షట్తిల ఏకాదశి సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవడంతో పాటుగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా షట్తిల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా విశేషంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.